యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నానండి. మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే తృప్తి పొందుట. తృప్తి పొందుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. దేని ద్వారా మనం తృప్తి చెందాలి మరి అని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ద్వారా మనతో మాట్లాడుచున్నారండి. ఏంటంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రం గల వారమై ఉండి వాటితో తృప్తి పడుదుము. మరి అన్న వస్త్రము కలిగిన వారిగా ఉండి తృప్తి చెందాలని దేవాతి దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో మరి 9 నెలలు మరి ఆ గర్భంలో ఉండి మరి ఆ గర్భంలో నుంచి మరి బయటకు వచ్చినప్పుడు మరి తను ఎలా వస్తాడండి? వస్త్రహీనుడుగా, అంటే మరి దిగంబర శరీరంతో మరి భూమి మీదకి వస్తారు. అంటే మన శరీరం మీద వస్త్రం లేని స్థితిలో మనం ఈ భూమి మీదకి వస్తాం. మనం వేసుకునే వస్త్రంలో కూడా మన వెంట మనము తీసుకుని రాలేము. కాబట్టి అక్క తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనం ఎలాంటి దేహంతో వస్తామంటే మరి మన శరీరం అంతా రక్తంతో నిండిపోయి మరి అక్క రక్త శరీరంతో ఈ భూమి మీదకి మనము వస్తాము. అందుకనే దేవాతి దేవుడు అంటున్నాడు కదా, మరి మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకుని రాలేదు, మరి ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత మనం ఏమీ తీసుకుని పోలేము. కాబట్టి మనము అన్న వస్త్రములతో తృప్తి పడాలి. మనకి ఏది కావాలని దేవుని యొద్ద నుంచి ఆశించకూడదు. కానీ మరి మన కష్ట సమయంలో మన ఇబ్బందుల్లో మరి అన్న వస్త్రములకు ఏ లోటు లేకూడదని మరి దేవాతి దేవుడి దినాన్న మనతో సెలవిస్తూ ఉన్నారు. అయితే చాలామందిని మనం చూస్తూ ఉంటాం, మరి ఉన్న దాంట్లో తృప్తి పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా ఏదో కావాలని ఆశిస్తూనే ఉంటారు. మరి అలాంటి ఆశ మనకు ఉండకూడదండి. ఆశపడాలి. మనకి ఎంత అవసరమో, ఏది అవసరమో అది మాత్రమే మనం దేవుని యొద్ద నుంచి ఆశించాలి. కానీ మనకు అనవసరమైన వాటిని మనం ఆశించేవారు ఉండకూడదు. మరి మనకి తినడానికి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, మరి వస్త్రం ఇచ్చిన దేవుడు, ప్రభువా నాకు ఈ దినం ఇచ్చావు, ఏ కొదవ లేదు, ఏ లోటు లేదు, ఈ అన్న వస్త్రం లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడే స్థితిలో నేను లేకుండా మరి నన్ను ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారికి ఉండాలి. అంతేగాని దేవా నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఇది కావాలి, ఇది కావాలని మరి దేవుణ్ణి అడిగి మరి మనం ఆయన ఇబ్బంది పెట్టేవారిగా ఉండకూడదండి. మనకున్న వాటితోనే మనము తృప్తి చెందాలి. ఇతరులకున్న దాన్ని బట్టి మనము మరి ఆశించి వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, మరి నాకు లేదు అనే మరి అసంతృప్తి అనేది మనకి ఉండకూడదు. మనం సంతృప్తిగా ఉండాలంటే దేవుడు మనకి వస్త్రాలు ఇచ్చాడండి, ఆహారాన్ని ఇచ్చాడు, మరి మన కుటుంబానికి మనం నివసించడానికి ఒక గృహాన్ని ఇచ్చాడు. మరి వాటిలో మనం నివసించుచున్నప్పుడు మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. మరి దేనిని మనం అతిగా ఆశించకూడదు. మరి ఏ సమయానికి నీకేది అవసరమో దేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయానికి అది దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. కానీ మరి నాకు అది కావాలి ప్రభా, నేను ధనవంతుని కావాలి, ఐశ్వర్యవంతుని కావాలి, నాకు ధనము కావాలి, మరి నాకు ఐశ్వర్యము కావాలి, అది కావాలి, ఇది కావాలని మనం దేవుని వద్ద నుంచి ఆశించేవారిగా ఉండకూడదండి. మరి మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనమేమీ తీసుకుని రాలేదు కదండి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఏమీ తీసుకెళ్ళిపోము. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే మరి ఈ భూమి మీద తల్లి గర్భంలో నుంచి వచ్చామో మళ్ళీ అదే విధంగా ఈ భూమిని విడిచి మన యొక్క జీవిత పయనాన్ని సాగించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని మరి ఇల్లు సంపాదించుకున్నా కూడా మన వెంట రావండి. మనం వెళ్ళినప్పుడు మనం ఒట్టి చేతులతోనే ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళిపోతాం. మన చేతులతో మనం ఏమీ తీసుకురాలేదు. మరి మనం వెళ్ళిపోయినప్పుడు మన చేతుల నుంచి ఏమీ పట్టుకెళ్ళిపోము.
కానీ మరి మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది మరణిస్తూ ఉంటారు కదండి. మరణించినప్పుడు మరి ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారండి, మరి చెవులుకున్నా, మరి వేళ్ళు ఉంగరాలున్నా, ఏమున్నా కూడా, మెల్లో ఏ చైన్ ఉన్నా కూడా, ఏదైనా కూడా ఏమీ ఉంచకుండా మరి అన్నీ తీసివేస్తారు కదండి. అన్నీ తీసివేసి మరి ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే పంపించేస్తారు. మరి మనం వేసుకునే మరి మెల్లో కానీ చేతులకు కానీ ఏమీ ఉంచకుండా మరి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఉంటే వాటిని కూడా తీసివేస్తారు కదండి. అలాంటి జీవితాన్ని జీవించే మన యొక్క జీవితాల్లో మరి దేవుడు మనకి వస్త్రాలను ఇచ్చాడు, తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు. కాబట్టి వాటితోనే తృప్తి పడేవారిగా ఉండాలి. అంతేకాని ప్రభువా నాకు మరి పెద్ద మరి బంగ్లా కావాలి, లేకపోతే నేను గొప్పగా డబ్బు సంపాదించాలి అని మనం ఆశపడకూడదండి. మరి ఆశ ఉండాలి కానీ అతిగా ఆశపడకూడదు. అలాంటి సందర్భాల్లో అనేక తప్పులు చేయవలసిన పరిస్థితులు కలిగిస్తాయి. మంచి మార్గంలో వెళ్ళి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆ డబ్బు సంపాదన కోసము అడ్డదారుల్లో మనం వెళ్ళేవారు ఉండకూడదండి. మరి ఎప్పుడైతే ఒక్కసారి తప్పు ప్రారంభమవుతుందో అది పెరిగి మరి పెద్దదయ్యి మరి ఆశని ఇంకా పెంచేసి వాళ్ళని నాశనం చేసేంత వరకు తీసుకువెళ్తుంది. కాబట్టి మనము మరి మనకున్న దాంతోనే తృప్తి పడేవారు ఉండాలి. మరి అటువంటి స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. దేవుని యొద్ద నుంచి మనము అతిగా దేనిని ఆశించకూడదు. అందుకని అక్కడ అంటున్నాడు కదా, మనకున్న దానితోనే మరి తృప్తి పడేవారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోనూ ముంచివేయను. చూసారండి, ఇక్కడ మరి మనము అతిగా ధనం సంపాదించాలని ఆశపడినట్లయితే మరి దాని ద్వారా మనకి ఏమొస్తుందండి, అనేక విధములైన ఊరిలో పడతామంట, నష్టంలోనికి వెళ్ళిపోతామంట, శోధనలు వస్తాయంట. ఇవన్నీ దేని ద్వారా కలుగుతాయి? అతిగా మనం ధనాన్ని సంపాదించుకోవాలని ఆశపడినప్పుడు ఇవన్నీ కలుగుతాయని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అతిగా ఆశపడతా ఉంటారు. అలాంటి ఆశ కలిగి మనం ఉన్నట్లయితే మరి అలాంటి ఆశ మన జీవితంలో నుంచి తీసివేసి, దేవా నాకు ఏది అవసరమో దాన్ని ఇచ్చావు, నాకు నివసించడానికి ఒక గృహం ఇచ్చావయ్యా, మరి నేను ఉండడానికి మరి ఒక నివాసాన్ని అంటూ నాకు ఇచ్చిన దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను తినడానికి ఆహారాన్ని ఇచ్చావు, ఏ లోటు లేదయ్యా, మరి వేసుకోవడానికి వస్త్రములు ఇచ్చావు, ఇవన్నీ నాకు ఇచ్చావయ్యా. మరి దేవునికి ప్రతిదినం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలండి. ఎంత సంపాదించినా ఏం చేసినా ఎందుకండి, మనం తిని బ్రతకడం కోసమే. కానీ అవి దాచుకుని మరి ఎవరైనా ఆహారం తినకుండా ఉంటారండి? నిజంగా ఒక వ్యక్తి ధనాన్ని సమృద్ధిగా సంపాదించాడు అనుకోండి, మరి అతను కంటి నిండా నిద్రపోలేడు. మరి ఎవరు వస్తారా, ఏ దొంగేటి వైపు నుంచి వస్తాడా, ఎవరు ఏ విధంగా వచ్చి మరి ఆ ధనంని ఎత్తుకుపోతారనే భయంతో మరి సరిగ్గా తినడు, మరి సరిగ్గా నిద్రపోలేడు. అలాంటి జీవితాన్ని మనం ఆశించకూడదు. కానీ మనం తృప్తిపడి మనకున్న దాంట్లోనే మనము జీవించినట్లయితే దేవుడు మనని దినదినము అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ లోకంలోనికి మరి ఏమీ తీసుకురాలేదు. మరి ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత మనం ఏమీ వెళ్ళిపోలేం. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలంటే మనము ఎలా ఉండాలండి, మనకున్న దాంతోనే సంతృప్తి కలిగే జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ మరి 6వ వచనంలో చూసినట్లయితే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. మరి మనము సంతృష్టి సహితమైన దైవభక్తిని కలిగి ఉండాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో
మరి మన చుట్టూ దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటాయి. కాబట్టి అటువంటి మరి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం జీవించే జీవితం ఎలా ఉండాలండి? సంతృప్తిగా ఉండాలి, దైవభక్తిని కలిగి జీవించాలి. చాలామంది దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతూ ఉంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంటుందండి, ఒకానొక దినం వస్తుంది, అప్పుడు దేవుని భయం ఎవరైతే లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా నరకంలో వేయబడతారు. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే మరి లాజరు ధనవంతుని చూస్తామండి. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. మరి ఎంత ఆస్తి అంతస్తులుండి మరి తనకి ఏది కావాలో అది మరి చేసుకుంటూ తినుతూ తాగుతూ సంతోషించాడు. ఒకానొక దినాన్న మరి పేదవాడైన లాజరు కూడా ఈ భూమి మీద జీవించాడండి. మరి భయంకరమైన స్థితిలో బాధల్లో తను జీవిస్తూ ఉన్నాడు. మరి ఇద్దరు ఒకానొక దినాన్న మరణించినప్పుడు ఎవరు దేవుని రాజ్యానికి చేరి ఉన్నారు, ఎవరు నరకంలో వేయబడి ఉన్నారు అనేది మనకి తెలిసిన విషయమే. ధనవంతుడు మరి నరకంలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉంటాం. చాలా దరిద్రమైన స్థితిలో భయంకరమైన పుండ్లతో భయంకరమైన జీవితం జీవించిన మరి లాజరు మాత్రము అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడండి. ఎందుకంటే మరి ఆ యొక్క లాజరు ఈ భూమి మీద బ్రతికినంత వరకు మరి తనకి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. తనకు లేదని మరి ఇతరులకు ఉన్నదని ఆయన ఎప్పుడూ కూడా అనుకోలేదు. దేవుడు ఏదిస్తే అదే నాకు సంతోషం అనుకుని సంతృష్టిగా జీవించాడు. కాబట్టేనండి మరణదశలో మరి అబ్రహాము రొమ్మున ఆనుకుని మరి ఆయన నిత్య రాజ్యానికి చేరి ఉన్నారు. అలానే మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తిపడి మరి ఇతరులకి ఉంది మనకు లేదనే మరి బాధ మరి లేకుండా ఇతరుని చూసి మనము అసూయపడకుండా మరి జీవించినట్లయితే దేవుడు మనకిచ్చిన అన్న వస్త్రాన్ని బట్టి మనం సంతోషించి ఆనందించిన వారమైతే మనము కూడా మరి రాబోయే దినాల్లో ఆయన నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి అటురీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, నీకు వందనాలు ప్రభువా. ఇది నాన్న మీరు మాట్లాడిన అంశాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము నాయన ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకాన్ని విడిచి అప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళిపోలేము. కాబట్టి అన్నవస్త్రం గల వారమై వాటితో తృప్తిపడమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మేము నాయన ప్రభ ఆ విధముగా జీవించడానికి సహాయం దయచేయండి నాయన ప్రభ. మాకున్న దాంతోనే సమృద్ధి చెందేవారుగా సహాయం దయచేయండి. ఇతరుల యొద్ద నుంచి దేనిని ఆశించకుండా తండ్రి నాయన ప్రభ నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి సంతోషించేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడు నాయన ప్రభ నాయన పరిశుద్ధాత్ముడుగా మా యొక్క జీవితాల్లో గొప్ప మేలు చేయమని ప్రభ యొక్క చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.